భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. పహల్గామ్ టెర్రర్ అటాక్స్, సీజ్ ఫైర్ పై చర్చించాలని ఈ లేఖలో తెలిపారు. అలాగే కాల్పుల విరమణపై కూడా ఈ సమావేశాల్లో చర్చించాలని చెప్పారు. ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు అన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. పహల్గామ్ టెర్రర్ అటాక్స్, సీజ్ ఫైర్ పై చర్చించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే కాల్పుల విరమణపై కూడా ఈ సమావేశాల్లోనే చర్చించాలని చెప్పారు. ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు తెలిపారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, రాహుల్ గాంధీ ఖర్గే లేఖ రాయడం జరిగింది మోదీకి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకోవాలని కేంద్రానికి సూచించడం జరిగింది. ఈ లేఖకు ఏమైనా రిప్లై వచ్చిందా కేంద్రం నుండి? గత సుష్మా కొద్ది రోజులుగా అయితే పాక్ భారత్ మధ్య నడుస్తున్న ఉద్రిక్తల పరిస్థితులు నడమ ఈ నిన్న సాయంత్రం ఏదైతే జరిగిందో కాల్పుల విరమణ ఒప్పందం సంబంధించి ఈరోజు ప్రధాని నేతృత్వంలో ఈరోజు త్రివిధ దళాధిపతులందరూ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా రేపు జరగబోయే పాక్ భారత్ మధ్య జరగబోయే కాల్పుల విరమణ ఒప్పందంపై ఎటువంటి అంశాలను తీసుకువెళ్లాలనే దానిపై ప్రధాని ఇప్పటికే చర్చలు జరపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అయితే సింధూర్ ఆపరేషన్ అనంతరం అప్పుడు తీసుకున్న చర్యలపై కూడా అఖిలపక్షం ఏర్పాటు చేసేసి అందరి నేతలకు, అన్ని పార్టీల నేతలకు అందరూ కూడా యుద్ధ వాతావరణానికి సంబంధించిన అన్ని వివరాలను అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా అఖిలపక్ష నేతలకు సంబంధించిన వాదనలు, వివరాలను, సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా పలు పార్టీల నుంచి డిమాండ్ వస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ ప్రధాని కలవడంతో పాటు ప్రధానికి లేఖలు రాసి తమ సూచనలు కూడా తీసుకోవాలంటూ కూడా డిమాండ్ తెరపైకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే యుద్ధాన్ని ఆపివేయటం, అంతేకాకుండా కాల్పుల విరమణకు సంబంధించిన అంశాన్ని తెరపై తీసుకురావడంతో ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నారు, పాకిస్తాన్ పై ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నారు, అంతేకాకుండా విరమణ ఒప్పందం జరుగుతున్న నేపథ్యంలో కూడా పాకిస్తాన్ తిరిగి సరిహద్దు ప్రాంతాలపై, భారత్ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు పాల్పడటానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎటువంటి ఆంక్షలను విధించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని తమకు కూడా తెలియాలి. అంతేకాకుండా అన్ని అఖిలపక్ష పార్టీలందరికీ కూడా వివరించాలని అంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ప్రధానికి లేఖ రాయటం జరిగింది. దీనికి తోడు
ఏదైతే పార్లమెంట్ సమావేశం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసేసి పాకిస్తాన్ కి సంబంధించిన ఏదైతే సింధూర్ ఆపరేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా పార్లమెంట్ లో చర్చించడం, అంతేకాకుండా పాకిస్తాన్ ఎటువంటి ఆంక్షలు విధించాలని దానిపై నిబంధనలు విధించాలన్న దానిపై చర్చించడం ద్వారా పార్లమెంట్ లో చర్చించడం ద్వారా అన్ని పార్టీల సూచనలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా దేశ భద్రత కావచ్చు, దేశ రక్షణని మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనే ఆలోచనని ఖర్గే తన లేఖ ద్వారా ప్రధానికి తెలియజేసినట్టు తెలుస్తుంది. సంజయ్, అంటే కేంద్రం నుండి ఏదైనా రిప్లై వచ్చిందా ఈ లేఖకు సంబంధించి? తప్పకుండా. యాక్చువల్లీ ఇది పాకిస్తాన్ కి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ దేశంలోని అన్ని పార్టీల నేతలను కావచ్చు, పార్టీల అభిప్రాయాలు కావచ్చు, అంతేకాకుండా దేశంలోని ప్రతి నిపుణులైన వారందరి కూడా, యుద్ధ నిపుణులు కావచ్చు, లేకుంటే రక్షణ శాఖకు సంబంధించిన నిపుణులు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, వారందరి సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవడం ద్వారా గతం నుండి జరుగుతున్న ఏదైతే పార్లమెంట్ నుంచి పహల్గాం వరకు జరిగిన అన్నిటిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఆయా సందర్భాల్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర రక్షణ దళాలకు సంబంధించిన వారందరి సూచనల ద్వారా కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ఎలా కట్టడి చేయొచ్చు అనే అంశాన్ని మనం చర్చించడం, పార్లమెంట్ సమావేశాల్లో చర్చించడం ద్వారా తదుపరి ఆంక్షలు విధించవచ్చు, పాకిస్తాన్ పై ఆంక్షలు విధించవచ్చు, ఒత్తిడిని తీసుకురావడం ద్వారా పాకిస్తాన్ మరోమారి ఉగ్రదాడులు కావచ్చు, లేకుంటే మత ఛాందసవాద సంబంధించిన దాడులు కావచ్చు, భారత్ని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురాకుండా ఉండే విధంగా ఆంక్షల నిబంధనలు విధించవచ్చు అనే ఆలోచనని ఏదైతే ఖర్గే తన లేఖ ద్వారా ప్రధానికి రాయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హడావుడిగా, అంటే ఆపరేషన్ సింధూర్ ముగిసిందా, లేకుంటే యుద్ధం ముగిసిందా, శాంతి చర్చలు మొదలయ్యాయి అని, అంతేకాకుండా ఇప్పటికే కాల్పుల విరమణ అంగీకరించారంటూ ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం ద్వారా తప్పనిసరిగా దీన్ని అసలు ఏం జరుగుతుందన్న ఒక అయోమయంలో దేశ ప్రజలు కావచ్చు, భద్రత విషయంలో కావచ్చు, లేకుంటే పౌరులందరూ కావచ్చు అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో, ఇటువంటి సందర్భంలో తప్పనిసరిగా ప్రజలందరికీ తెలిసే విధంగానే ఏదైతే అన్ని పార్టీల సూచనలు తీసుకోవడం, అంతేకాకుండా పార్లమెంట్ ఏర్పాటు చేసేసి అన్ని వివరాలను అందించడం ద్వారా ఇటువంటి ఏదైతే వివరణ ఇవ్వడం ద్వారా ప్రజలందరూ కూడా భద్రతగా, అంటే ప్రజలందరూ కూడా ఎటువంటి ఆందోళన కలగకుండా ఉంటుందన్న ఆలోచనతోనే ఖర్గే తన లేఖ ద్వారా ప్రధానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ సంజయ్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.